నెల్లూరు జిల్లాలోని పెంచలకోన శ్రీ పెనుసుల లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ నెల 27 నుంచి మే 3వ తేదీ వరకు జరిగే ఈ ఉత్సవాలను రాష్ట్ర పండుగగా ప్రకటించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వెల్లడించారు. ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణతో కలిసి ఏర్పాట్లను సమీక్షించిన ఆయన సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ దర్శన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రాష్ట్రంలోని ఆలయాల అభివృద్ధికి 832 కోట్లు కేటాయించామని, పెంచలకోన క్షేత్రాన్ని కూడా అన్ని విధాల అభివృద్ధి చేస్తామని మంత్రి భరోసా ఇచ్చారు. బ్రహ్మోత్సవాల ఉత్సవ కమిటీని నిన్ననే నామినేట్ చేసి రాత్రి ఆదేశాలు ఇచ్చి ఇక్కడికి రావడం జరిగింది. వేదిక మీద ఉన్నటువంటి సభ్యులందరూ ఉన్నారు. వీళ్ళందరూ కలిసి రేపు ఈ ఉత్సవాలని ఘనంగా చేయాలి. ఇక్కడికి వచ్చిన సందర్భంలో మనకి కొన్ని విధి విధానాలు ఉంటాయి ఈ ఉత్సవాలు జరిపేదానికి. గతంలో ఆ విధి విధానాల్లో కొన్ని తక్కువ ఉండొచ్చు, కొన్ని ఎక్కువ ఉండొచ్చు. కానీ ఈరోజు ప్రతి ఒక్క విషయాన్ని ఆచితూచి అడుగు వేసేటువంటి ప్రభుత్వం ఇవాళ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో నడుస్తుంది. నిన్న దేవాదాయ శాఖ రాష్ట్ర మొత్తం మీద ఎలా ఉన్నాయనేటువంటి పరిశీలన సమీక్ష గౌరవ ముఖ్యమంత్రి గారు, శాఖ మంత్రిగా నేను, ఇతర అధికారులను అందరిని పెట్టుకుని దాదాపు 2.5 గంటల పాటు సమీక్ష చేయడం జరిగింది. ఫ్రమ్ 28 నుంచి 1 వరకు ఈ దగ్గరలో ఎక్కడ మీ షాపులు కాదు, ఏ విలేజ్ లో కూడా బెల్ట్ షాప్ ఉంటే మీది రెస్పాన్సిబిలిటీ, ఇంక్లూడింగ్ పోలీస్ ఆఫీసర్ చెప్తున్నా. ఎక్కడన్నా బెల్ట్ షాప్ గాని ఉంది, అక్కడి నుంచి మాకు దొరికింది అనే కంప్లైంట్ గాని వస్తే ఎక్సైజ్ అండ్ పోలీస్ ఈజ్ ది రెస్పాన్సిబుల్ ఆఫీసర్. పెనుసుల లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల ఉత్సవ కమిటీని నిన్ననే నామినేట్ చేసి